SC/ST సబ్ క్లాసిఫికేషన్ ని ఎలా చేస్తూ రీసెంట్ గా సుప్రీం కోర్ట్ ఒక ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ ఇచ్చింది. ఇందులో మనకి రిజర్వేషన్స్ కేటగిరీ మనకి ఆర్టికల్ 341 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ విల్ టాక్ అబౌట్ రిజర్వేషన్స్. సో ఒక సెట్ ఆఫ్ పీపుల్ కి రిజర్వేషన్ ఎలా డెసిగ్నేట్ చేస్తారు అని అంటే ప్రెసిడెంట్ విల్ డెసిగ్నేట్ పర్టికులర్ కాస్ట్ ఆఫ్ పీపుల్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ రిజర్వేషన్స్ అని. సబ్ క్లాసిఫికేషన్స్ అంటే ఇప్పుడు రిజర్వేషన్స్ ఎవరెవరికి అంటే రిజర్వేషన్ 2 టైప్స్, దాన్ని హారిజాంటల్ రిజర్వేషన్ అంటాము, వర్టికల్ రిజర్వేషన్ అంటాం. హారిజాంటల్ రిజర్వేషన్స్ అని అంటే విమెన్ కి, ట్రాన్స్జెండర్స్ కి, వార్ వెటరన్స్ కి, ఫిజికలీ డిసేబుల్డ్ వీళ్ళకి మనకి హారిజాంటల్ రిజర్వేషన్స్ అని వస్తాయి. నెక్స్ట్ సోషలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ కి అని అంటే CST, OBC వాళ్ళకి, BC వాళ్ళకి రిజర్వేషన్స్ మనకి వర్టికల్ రిజర్వేషన్స్ అవుతాయి. సో వీటిల్లో ఒక కాస్ట్ ఆఫ్ పీపుల్ ని షెడ్యూల్ కాస్ట్ గాను లేకపోతే షెడ్యూల్ ట్రైబ్ గాను డెసిగ్నేట్ చేసేది అంటే ఆ లిస్ట్ లో యాడ్ చేసే పవర్ ఎవరికి ఉందంటే ప్రెసిడెంట్ కి మాత్రమే ఉంది. ఈ జడ్జ్మెంట్ త్రూ స్పెసిఫై చేసింది ఏంటంటే ఫస్ట్ సబ్ క్లాసిఫికేషన్ ఇన్ షెడ్యూల్ కాస్ట్ ని అలౌ చేసింది అనమాట. అంటే ఇప్పటి వరకు ప్రెసిడెన్షియల్ లిస్ట్ లో ఉన్న కేటగిరీసే కాకుండా ఇంకా బ్యాక్వర్డ్ గా ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే, ఇంకా రిప్రజెంటేషన్ లేని వాళ్ళు ఉన్న వాళ్ళని యూ హ్యావ్ టు మేక్ ఇట్ ఎ పార్ట్ ఆఫ్ ద సబ్ క్లాసిఫికేషన్. అయితే రిజర్వేషన్స్ మనకి సుప్రీం కోర్ట్ ఈ జడ్జ్మెంట్ లో స్పెసిఫిక్ గా ఉంది ఏంటంటే రిజర్వేషన్స్ షుడ్ నాట్ బి మోర్ దాన్ 50% యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్. నెక్స్ట్ ఈ జడ్జ్మెంట్ త్రూ పర్టికులర్ కాస్ట్ ఆఫ్ పీపుల్ మిస్ రిప్రజెంటేషన్ లేకపోతే లెస్ రిప్రజెంటేషన్ ఇంకా బ్యాక్వర్డ్నెస్ లో ఉన్నారు అని హౌ డు ద గవర్నమెంట్ ఆర్ ఎల్స్ హౌ డు ద అథారిటీస్ విల్ find out అంటే there has to be a quantifiable data. Presumptions కాదు, quantifiable data ఉండాలి. ఎంతమంది ఉన్నారు, ఏ రీజియన్ లో ఉన్నారు, ఏ సర్కమ్స్టాన్సెస్ లో ఉన్నారు. సో ఒక క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ డేటా ఉండి ఆ క్వాంటిటేటివ్ డేటాని ఫర్నిష్ చేస్తేనే అప్పుడే ఆ సబ్ క్లాసిఫికేషన్ ఎలా అవుతుంది అని. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇస్ డిలీషన్ ఆఫ్ క్రీమీ లేయర్. క్రీమీ లేయర్ అని అంటే సపోజ్ ఆల్రెడీ ఒక రిజర్వేషన్స్ అవైల్ చేసుకున్న వాళ్ళు, ఫస్ట్ జనరేషన్ వాళ్ళు రిజర్వేషన్ అవైల్ చేసుకుని ఆ బెనిఫిట్ తీసుకుని ఆ రిజర్వేషన్ తీసుకున్న తర్వాత వాళ్ళు హై స్టేటస్ లో ఉండి హైలీ ఎడ్యుకేటెడ్ అయి ఉంటే కనుక దాని నుంచి సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్ వాళ్ళకి దే షుడ్ నాట్ అవైల్ ద ఆపర్చునిటీ ఆఫ్ రిజర్వేషన్ బికాస్ రిజర్వేషన్ ఇస్ ఓన్లీ ఫర్ ద అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ ద బ్యాక్వర్డ్ క్లాసెస్. సో ఒకసారి అప్లిఫ్ట్ అయిపోయిన తర్వాత రిజర్వేషన్ రాకూడదు అన్న దాంతో దే హ్యావ్ గివెన్ దిస్ ఫైండింగ్. బట్ స్టిల్ క్రీమీ లేయర్ ఎక్స్క్లూషన్ అన్నది ఇట్ ఇస్ ప్రాక్టికలీ impossible because there is no quantitative and qualitative analysis to differentiate the creamy layer from the rest of the people.